ఓకే ఓకే సార్ బీజేపీ నుంచి బీజేపీ నాయకురాలు స్వాతి గారు కూడా ఉన్నారు మనతో పాటు. స్వాతి గారు ఏం చెప్తారు? ఓవరాల్గా చూస్తే కనుక ఇవాల్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కావచ్చు అండ్ మొత్తం అంతా కూడా ముప్పేట దాడి చేస్తున్నారు సర్కార్పై. ఏం జరుగుతోంది అసలు? బీజేపీ ఏమంటోంది? 22A అనే సెక్షన్ ని ఎందుకు క్రియేట్ చేశారండి? గవర్నమెంట్ ల్యాండ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఏ ఏ ల్యాండ్స్ వస్తుంది అని ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులు చెప్పడం జరిగింది. ప్యానెల్ లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ చెప్పడం జరిగింది. ఇది ఎవరి అండర్ ఈ ఒక సెక్షన్ ని తీసుకొచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంట్ అండరే కదా. కానీ ఇప్పుడు దీన్ని ఒక టూల్ లాగా వాడుతున్నారు. ఎలాగా? కామన్ పీపుల్ ని హరాస్మెంట్ చేయడానికి వాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం కప్పిపుచ్చుకుంటున్నారంటే వాళ్ళ కరప్షన్ ప్రాక్టీసెస్ ని కప్పిపుచ్చుకుంటున్నారు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకొని మినిస్టర్స్ అందరూ ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? ఎంప్లాయీస్ ని బ్లేమ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీదకి వేయడం జరుగుతుంది. ఇక్కడ నేను బీజేపీ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే ఇమీడియట్ గా డీనోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే ఎవరైతే జెన్యూన్ వాళ్ళ ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అయ్యాయో దాన్ని ఓనర్స్ కి న్యాయం ఇవ్వాలి ఈ విషయంలో. ఇంకోటి, నేను ఇదే విషయంలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అండి. ఎలాగంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఒక టెంపరీ కమిటీని వేశారు, అలాగే ఒక హెల్ప్ లైన్ ని క్రియేట్ చేశారు, ఉపయోగం లేని హెల్ప్ లైన్ ని క్రియేట్ చేశారు. నా ఒక డిమాండ్ ఏంటంటే వీళ్ళు జిల్లా వారీగా ఒక వైట్ పేపర్ ని రిలీజ్ చేయాలి. ఎంత జెన్యూన్ ఓనర్స్ ఒక ప్రాపర్టీస్ దీంట్లో ఎఫెక్ట్ అయి ఉన్నాయో, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి జిల్లా వైజ్ గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అలాగే దీనికి ఒక 30 రోజుల వ్యవధిని వాళ్ళు నిర్ధారంగా అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేసిన తర్వాత ఏదైతే మిస్టేక్స్ వీళ్ళు చేశారో దాని ద్వారా దాన్ని రెక్టిఫై చేసి ఎవరైతే బాధిత ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలనేది అయితే నేను బీజేపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఈ 22A అనేది ఇందాక ప్యానెల్ లో మన కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ చెప్పారు, బీఆర్ఎస్ రిప్రజెంటేటివ్ గారు కూడా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ క్లియర్ గా చెప్పారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఈ ఒక ఇష్యూ జరిగింది అని. ఈ ఎలాగంటే 22A ఇష్యూస్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగాయో వాటిని భూతద్దంగా చూపించి ధరణిని భూపార్టీగా మార్చి నెక్స్ట్ ఇటువంటి సమస్యలు అనేది అసలు రావు. తెలంగాణలో ఇటువంటి ఇష్యూస్ వల్ల ల్యాండ్స్ కి సంబంధించినటువంటి కానీ ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి ఓనర్స్ ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, బాధపడకూడదు. ఇలాగ డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తూ బాధలు పడుతూ ఖర్చులు పెడుతూ ఈ కష్టాలు చూడకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు భూభారతిని తీసుకొచ్చి ఏం న్యాయం చేయగలిగారు? ఇద్దరు కూడా తెలంగాణ ప్రజలకి న్యాయం చేసేటటువంటి ఎటువంటి పనుల్ని ఇప్పుడు వరకు చేయలేదు. ఇటువంటి ఒక సెక్షన్స్ ని తీసుకొచ్చి కూడా తెలంగాణ ప్రజల్ని ఇంకా ఇబ్బందుల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ వీటికి వీలైనంత త్వరితగతిలో వీళ్ళు సమాధానం చెప్పాలని అయితే నేను బీజేపీ పార్టీ నుంచి కోరుకుంటున్నాను. ఓకే అండి. సార్ విజయ్ గారు, ఓవరాల్ గా చూస్తే కనుక మొత్తం